హాయ్ అండి. నమస్తే. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవ సన్నిధికి చేరుస్తుంది. మన మనస్సు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే సరిగ్గా ఆలోచించడం మొదలు పెడతాము. అందుకే గాయాన్ని, అవమానాలని జీవితాన్ని నిర్మించే పునాదులుగా భావించాలి. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేనితనం కాదు. అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవటం. మనం ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది. అలాగే విషాదం సగం తగ్గుతుంది. గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కష్టాల నుండి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మార్చేస్తాయి. ఏం ప్రారంభించకుండా ఉండడం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం ఎంతో ఉత్తమం. నిజాయితీతో చేసిన పనికి ఒకచోట ఫలితం లభించకపోవచ్చు, కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.